గ్రూప్ 1 పిటిషనర్లకు 20,000 ఫైన్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక హైకోర్టు చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే గ్రూప్ 1 ఎవరైతే పిటిషన్ వేసారో వాళ్ళకి 20,000కు పైగా ఫైన్ వేసి చెప్పేసి అంటా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించాలని హైకోర్టు ఆగ్రహం, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ అంటూ చూస్తా ఉన్నాం. చూద్దాం దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పీల్కి వెళ్ళింది. నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సోమవారం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెయిన్స్ పరీక్షల వాల్యుయేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పరీక్షా కేంద్రాల కేటాయింపులను నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషన్లు విచారించినటువంటి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టీజీపీఎస్సీ చేపట్టవచ్చని ఆదేశాలు ఇచ్చారు. కాగా టీజీపీఎస్సీ అప్పీల్ను పరిశీలించిన హైకోర్టు నేడు విచారణ చేపట్టినట్లు తెలిపారంటూ చూస్తా ఉన్నాం. సో గ్రూప్ 1 పిటిషన్లకు జరిమానాట. ఎందుకు? కోర్టు తప్పుదో పట్టించారట. 20,000 జరిమానా వేసిందని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసి హైకోర్టు తప్పుదో పట్టించిన పిటిషనర్లపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాలు దాచిపెట్టి తప్పుదో పట్టించినటువంటి పిటిషనర్లకు 20,000 జరిమానా విధిస్తూ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జస్టిస్ భీంపాక నగేష్ ఆదేశాలు జారీ చేశారు. పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీంపాక నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ 18 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెమోకు వెబ్సైట్లో మార్కులకు తేడాలని రీవాల్యుయేషన్ చేసి మార్కులు వెల్లడించాలని అభ్యర్థించారు. కాగా పిటిషనర్లు తప్పుడు పత్రాలు దాఖలు చేశారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. పరిశీలించిన ధర్మాసనం అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పేర్కొంటూ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ చూస్తా ఉన్నాం. ఇట్లా తప్పుడు అఫిడవిట్లు సమర్పించేసి పెద్ద ఎత్తున గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేశారట. వారికి హైకోర్టు మొట్టికాయలు వేసి 20,000 జరిమానా వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేసింది. సో ఇదంతా తప్పుడు సమాచారం ఇస్తే ఇట్లే చేస్తారు. మరి ఏం చేస్తారు? ఇక మొత్తానికైతే ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి వాళ్ళకి.